హలో, ఈ సెషన్లో స్లిప్ గేజెస్ అనే విషయం గురించి తెలుసుకుందాం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ చివరిలో మీరు వీటిని చేయగలరు. లెంగ్త్ మెజర్మెంట్ కోసం వివిధ రకాల ప్రమాణాలను పేర్కొనుట, స్లిప్ గేజ్ల ఫీచర్స్ నిర్వచించుట, స్టాండర్డ్లో స్లిప్ల సంఖ్యను పేర్కొనుట, స్లిప్ గేజ్ల వివిధ గ్రేడ్లను పేర్కొనుట, వివిధ సైజుల స్లిప్ గేజ్లను నిర్ణయించుట, స్లిప్ గేజ్ల జాగ్రత్తలు మరియు అప్లికేషన్స్ పేర్కొనుట. లెంగ్త్ మెజర్మెంట్ యొక్క 3 స్టాండర్డ్స్: లైన్ స్టాండర్డ్స్, ఎండ్ స్టాండర్డ్స్, వేవ్ లెంగ్త్ స్టాండర్డ్స్. కొలుస్తున్న పొడవును 2 లైన్స్ మధ్య దూరంలాగా చెప్పినప్పుడు దానిని లైన్ స్టాండర్డ్స్ అంటారు. కొలుస్తున్న పొడవును 2 సర్ఫేసెస్ లేదా చివరల మధ్య దూరంలాగా చెప్పినప్పుడు దానిని ఎండ్ స్టాండర్డ్స్ అంటారు. మెటాలిక్ స్టాండర్డ్స్ పొడవు వైవిధ్యంతో సంబంధం ఉన్న సమస్యలను నివారించడానికి లెంగ్త్ మెజర్మెంట్స్కు లైట్ వేవ్ లెంగ్త్ ప్రైమరీ స్టాండర్డ్. గేజ్ బ్లాక్స్ లేదా జొహాన్సన్ గేజ్ బ్లాక్స్ అని కూడా పిలువబడే స్లిప్ గేజ్లు ఒక రకమైన ఎండ్ స్టాండర్డ్స్. స్లిప్ గేజ్లు విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన లెంగ్త్ స్టాండర్డ్. ఇవి లీనియర్ డైమెన్షన్స్ను చాలా ఖచ్చితంగా కొలిచే సులభమైన సాధనాలు. ఇవి దాదాపు 30 mm x 9 mm క్రాస్ సెక్షన్ కలిగిన రెక్టాంగులర్ బ్లాక్స్. స్లిప్ గేజ్ బ్లాక్స్ మెటల్ లేదా సిరామిక్తో తయారు చేయబడ్డాయి. 2 ఆపోజిట్ ఫేసెస్ ప్రిసైజ్లీ ఫ్లాట్గా మరియు ఖచ్చితమైన సైజ్కి ప్యారలల్గా క్లోజ్డ్ టాలరెన్స్లో హై డిగ్రీ ఆఫ్ యాక్యురసీ కొరకు ల్యాప్ చేయబడ్డాయి. స్టాండర్డ్ గ్రేడ్ బ్లాక్లు హై గ్రేడ్ అలాయ్ స్టీల్తో తయారు చేయబడ్డాయి. అధిక డైమెన్షనల్ స్టెబిలిటీ కోసం స్టెబిలైజ్ చేయబడ్డాయి మరియు మెరుగైన వేర్ రెసిస్టెన్స్ కోసం గట్టిగా చేయబడతాయి. కాలిబ్రేషన్ మరియు ఇన్స్పెక్షన్ గ్రేడ్ బ్లాక్స్ టంగ్స్టన్ కార్బైడ్, క్రోమియం కార్బైడ్ లేదా సిరామిక్తో తయారు చేస్తారు. కాలిబ్రేషన్ మరియు ఇన్స్పెక్షన్ గ్రేడ్ బ్లాక్లు చాలా గట్టిగా ఉంటాయి. స్టాండర్డ్ గ్రేడ్ బ్లాక్లతో పోల్చితే తక్కువ థర్మల్ ఎక్స్పాన్షన్తో అధిక వేర్ రెసిస్టెన్స్ను కలిగి ఉంటాయి. స్లిప్ గేజ్లు వేర్వేరు సంఖ్యలతో వివిధ సైజుల వివిధ సెట్లలో అందుబాటులో ఉంటాయి. ఈ సెట్లు మెట్రిక్ మరియు ఇంగ్లీష్ యూనిట్లలో అందుబాటులో ఉంటాయి. స్లిప్ గేజ్ సెట్లు స్టాండర్డ్ యూనిట్ మరియు సెట్లోని పీసెస్ సంఖ్య ఆధారంగా పేర్కొనబడతాయి. ఉదాహరణకు M87 స్లిప్ గేజ్ సెట్ అంటే ఇది మెట్రిక్ స్టాండర్డ్ సెట్ అంటే గేజ్ బ్లాక్స్ మిల్లీమీటర్లలో ఉంటాయి మరియు సెట్లో 87 పీసెస్ ఉంటాయి. అదేవిధంగా E81 స్లిప్ గేజ్ సెట్ అంటే ఇది ఇంగ్లీష్ లేదా ఇంపీరియల్ స్టాండర్డ్ సెట్ అంటే గేజ్ బ్లాక్స్ అంగుళాలలో ఉంటాయి మరియు సెట్లో 87 పీసెస్ ఉంటాయి. సాధారణంగా అందుబాటులో ఉన్న కొన్ని మెట్రిక్ సెట్లు క్రింది విధంగా ఉన్నాయి.
M112. ఈ సెట్ ఒక ప్రత్యేక పీస్తో 4 సిరీస్లలో మొత్తం 112 పీసెస్ కలిగి ఉంటుంది. మొదటి సిరీస్లో 1.001 నుండి 1.009 mm వరకు 1 మైక్రాన్ స్టెప్స్లో 9 పీసెస్ ఉన్నాయి. రెండవ సిరీస్లో 10 మైక్రాన్ల స్టెప్స్లో 1.01 నుండి 1.49 mm వరకు 49 పీసెస్ ఉన్నాయి. మూడవ సిరీస్లో 0.5 mm స్టెప్స్లో 0.5 నుండి 24.5 mm వరకు 49 పీసెస్ ఉన్నాయి. నాలుగవ సిరీస్లో 25 నుండి 100 mm వరకు 25 mm స్టెప్స్లో 4 పీసెస్ ఉన్నాయి. మరియు 1.0005 mm యొక్క ఒక ప్రత్యేక పీస్ M103. ఈ సెట్ 4 సిరీస్లలో మొత్తం 103 పీసెస్ కలిగి ఉంటుంది. మొదటి సిరీస్లో 1.005 mm 1 పీస్ మాత్రమే ఉంది. రెండవ సిరీస్లో 10 మైక్రాన్ల స్టెప్స్లో 1.01 నుండి 1.49 mm వరకు 49 పీసెస్ ఉన్నాయి. మూడవ సిరీస్లో 0.5 mm స్టెప్స్లో 0.5 నుండి 24.5 mm వరకు 49 పీసెస్ ఉన్నాయి. నాలుగవ సిరీస్లో 25 నుండి 100 mm వరకు 25 mm స్టెప్స్లో 4 పీసెస్ ఉన్నాయి. M87. ఈ సెట్ 4 సిరీస్లలో మొత్తం 87 పీసెస్ కలిగి ఉంటుంది. మొదటి సిరీస్లో 1.001 నుండి 1.009 mm వరకు 1 మైక్రాన్ స్టెప్స్లో 9 పీసెస్ ఉన్నాయి. రెండవ సిరీస్లో 10 మైక్రాన్ల స్టెప్స్లో 1.01 నుండి 1.49 mm వరకు 49 పీసెస్ ఉన్నాయి. మూడవ సిరీస్లో 0.5 mm స్టెప్స్లో 0.5 నుండి 9.5 mm వరకు 19 పీసెస్ ఉన్నాయి. నాలుగవ సిరీస్లో 10 mm స్టెప్స్లో 10 నుండి 100 mm వరకు 10 పీసెస్ ఉన్నాయి. M46. సెట్ 5 సిరీస్లలో మొత్తం 46 పీసెస్ కలిగి ఉంటుంది. మొదటి సిరీస్లో 1.001 నుండి 1.009 mm వరకు 1 మైక్రాన్ స్టెప్స్లో 9 పీసెస్ ఉన్నాయి. రెండవ సిరీస్లో 10 మైక్రాన్ల స్టెప్స్లో 1.01 నుండి 1.09 mm వరకు 9 పీసెస్ ఉన్నాయి. మూడవ సిరీస్లో 0.1 mm స్టెప్స్లో 1.10 నుండి 1.90 mm వరకు 9 పీసెస్ ఉన్నాయి. నాలుగవ సిరీస్ మళ్ళీ 1 mm స్టెప్స్లో 1 నుండి 9 mm వరకు 9 పీసెస్ కలిగి ఉంటుంది. ఐదవ సిరీస్లో 10 mm స్టెప్స్లో 10 నుండి 100 mm వరకు 10 పీసెస్ ఉన్నాయి. స్లిప్ గేజ్ సెట్ మళ్ళీ వాటి యాక్యురసీ ఆధారంగా లేదా వర్క్ క్లాస్ ఆధారంగా వివిధ గ్రేడ్లుగా వర్గీకరించబడింది. గ్రేడ్ 2. ఇది రఫ్ చెక్స్ కోసం వర్క్షాప్లో ఆర్డినరీ ఇన్స్పెక్షన్ వర్క్ కోసం మెషిన్ టూల్స్ ఏర్పాటు చేయడానికి మరియు
ప్రొడక్షన్ టాలరెన్స్ రిలేటివ్లీ విస్తృతంగా ఉన్న కొలత కోసం ఉపయోగించబడుతుంది. గ్రేడ్ 1 ఇది సైన్ బార్లను సెటప్ చేయడం, గ్యాప్ గేజ్లను తనిఖీ చేయడం, కాంపోనెంట్స్ కొలవడం కోసం, టూల్స్ మొదలైన మరింత ఖచ్చితమైన పని కోసం ఉపయోగించబడుతుంది. గ్రేడ్ 0 ఇది టూల్ రూమ్ లేదా మెషిన్ షాప్ ఇన్స్పెక్షన్ కోసం ఉపయోగించబడుతుంది. గ్రేడ్ 00 దీనిని ఇన్స్పెక్షన్ గ్రేడ్ బ్లాక్ అని కూడా అంటారు. ఇది గ్రేడ్ 1 మరియు 2 గేజ్లను కొలవడం వంటి అత్యంత ఖచ్చితమైన పని కోసం ఉపయోగించబడుతుంది. క్యాలిబ్రేషన్ గ్రేడ్ ఇది ఒక ప్రత్యేక గ్రేడ్. ఇది ఇన్స్పెక్షన్ బ్లాక్లను క్యాలిబ్రేట్ చేయడానికి మరియు వెరీ హై యాక్యురసీ గేజింగ్కు ఉపయోగించబడుతుంది. స్లిప్ గేజ్ల యొక్క కొన్ని సెట్లు టంగ్స్టన్ కార్బైడ్తో తయారు చేయబడిన స్టాండర్డ్ థిక్నెస్ ప్రొటెక్టర్ స్లిప్లను కూడా కలిగి ఉంటాయి. స్లిప్ గేజ్ స్టాక్ యొక్క రెండు చివర్లలో ఉపయోగించే ప్రొటెక్టివ్ స్లిప్స్ వేర్ మరియు డ్యామేజెస్ ద్వారా నష్టం కలగకుండా స్లిప్ గేజ్ల ప్రొలాంగ్డ్ లైఫ్ నిర్ధారిస్తుంది. ఇప్పుడు మనం స్లిప్ గేజ్లను త్రిప్పడం ద్వారా స్లిప్ గేజ్లను అవసరమైన డైమెన్షన్లో పేర్చడం నేర్చుకుందాం. నిర్దిష్ట సైజ్ గేజ్ బ్లాక్ అందుబాటులో లేనప్పుడు వేరువేరు స్లిప్ గేజ్లను కలిపి రింగింగ్ చేయడం ద్వారా దాన్ని నిర్మించవచ్చు. రింగింగ్ అనేది స్లిప్ గేజ్లను అవసరమైన సైజ్కి కలిపే ప్రక్రియ. రింగింగ్ విధానం క్రింది దశలను కలిగి ఉంటుంది. ముందుగా స్లిప్ గేజ్లను శుభ్రమైన షామోయిస్ లెదర్ క్లాత్తో తుడవండి. రింగింగ్ యొక్క మొదటి పద్ధతిని క్రాస్ రింగింగ్ అంటారు. ఈ పద్ధతిలో ఒక స్లిప్ గేజ్ని క్రాస్ లేదా ప్లస్ను రూపొందించడానికి మోడరేట్ ప్రెషర్ని అప్లై చేయడం ద్వారా మరొక దానిపై పర్పెండిక్యులర్గా స్లిట్ చేస్తారు. చివరగా బ్లాక్ ఇతర బ్లాక్కి అనుగుణంగా ఉండే వరకు తిప్పుతారు. రింగింగ్ యొక్క రెండవ పద్ధతిని ప్యారలల్ రింగింగ్ అంటారు. ఇక్కడ మోడరేట్ ప్రెషర్ని అప్లై చేయడం ద్వారా ఒక స్లిప్ గేజ్ మరొక దానిపై స్లిడ్ చేస్తారు. అందుబాటులో ఉన్న స్లిప్ గేజ్ల సెట్ నుండి పర్టికులర్ సైజ్ కోసం స్లిప్ గేజ్లను ఎంచుకుంటున్నప్పుడు ముందుగా నిర్మించాల్సిన పరిమాణంలోని చివరి అంకె లేదా డెసిమల్ని పరిగణించండి. తరువాతి విలువ చివరి 2 అంకెలను పరిగణించండి మరియు అవసరమైన సైజ్ అందుబాటులోకి వచ్చే వరకు పీసెస్ ఎంచుకోవడం కొనసాగించండి. నిర్దిష్ట డైమెన్షన్ నిర్మించేటప్పుడు వీలైనంత తక్కువ బ్లాక్ ఉపయోగించండి. ఇప్పుడు మనం M87 స్లిప్ గేజ్ సెట్ని ఉపయోగించి 44.872 mm సైజ్కి స్లిప్ గేజ్ స్టాక్ను నిర్మించే ఉదాహరణను చూద్దాం. అవసరమైన డైమెన్షన్ 44.872 mm. ఇప్పుడు లాస్ట్ డెసిమల్ ప్లేస్కి సెట్ చేయబడిన స్లిప్ గేజ్ నుండి స్లిప్ గేజ్ని ఎంచుకుందాం. అంటే సెట్ యొక్క 1వ సిరీస్ నుండి 1.002 mm మరియు దీనిని 44.872 mm నుండి తీసివేద్దాం. ఇప్పుడు లాస్ట్ డెసిమల్ ప్లేస్ కోసం స్లిప్ గేజ్ని చెక్ చేయండి. ఇది సెట్ యొక్క 2వ సిరీస్ నుండి 1.37 mm మరియు
దీనిని 43.87 mm నుండి తీసివేద్దాం. ఇప్పుడు లాస్ట్ డెసిమల్ ప్లేస్ కోసం స్లిప్ గేజ్ని మళ్ళీ చెక్ చేయండి. ఇది సెట్ యొక్క 3వ సిరీస్ నుండి 2.5 mm మరియు దీనిని 42.25 mm నుండి తీసివేద్దాం. ఇప్పుడు చివరగా సెట్ యొక్క 4వ సిరీస్ నుండి 40 mm స్లిప్ని ఎంచుకోండి. సెట్ నుండి స్లిప్ గేజ్ల ఎంపికను పూర్తి చేసిన తర్వాత వాటిని శుభ్రమైన షామోయిస్ లెదర్ క్లాత్తో తుడవండి. ముందుగా చర్చించిన విధంగా ఎంచుకున్న 4 స్లిప్ గేజ్లను రింగ్ చేయండి మరియు స్లిప్ గేజ్లను నిర్మిస్తున్నప్పుడు అతిపెద్ద స్లిప్ గేజ్లతో రింగ్ చేయడం ప్రారంభించి చిన్నవాటితో ముగించండి. ఇప్పుడు మనం స్లిప్ గేజ్లను హ్యాండిల్ చేసేటప్పుడు వాటి జాగ్రత్త మరియు నిర్వహణ గురించి తెలుసుకుందాం. స్లిప్ గేజ్ల సాధారణ జాగ్రత్తలో ఈ క్రిందివి ఉంటాయి. స్లిప్ గేజ్లను నిల్వ చేసేటప్పుడు పెట్రోలియం జెల్లీ వంటి తగిన యాంటీ కరోసివ్ ఏజెంట్స్ అప్లై చేయడం ద్వారా వాతావరణ పరిస్థితుల నుండి సర్ఫేసెస్ను రక్షిస్తుంది. స్లిప్ గేజ్లను సూటబుల్ కేస్లో ఉంచండి. మరియు ఉపయోగంలో లేనప్పుడు కేస్ మూసివేయండి. ధూళి మరియు దుమ్ము నుండి గేజ్లను కాపాడండి. మ్యాగ్నటైజ్ చేయకూడదు, లేకుంటే అది మెటాలిక్ డస్ట్ని ఆకర్షిస్తుంది. స్లిప్ గేజ్ల తయారీని ఉపయోగించే ముందు లేదా రింగింగ్ కింది వాటిని కలిగి ఉంటుంది. కార్బన్ టెట్రాక్లోరైడ్ అందుబాటులో లేకపోతే అప్లై చేయబడిన పెట్రోలియం జెల్లీని పెట్రోలుతో తొలగించండి లేదా శుభ్రం చేయండి. క్లీన్ షామోయిస్ లెదర్ క్లాత్తో గేజ్లను తుడిచి శుభ్రం చేయండి. స్లిప్ గేజ్లను ఉపయోగిస్తున్నప్పుడు క్రింది జాగ్రత్తలను పాటించాలి. స్లిప్ గేజ్లను పట్టుకున్నప్పుడు ల్యాబ్డ్ సర్ఫేస్లను తాకవద్దు. గేజ్ బ్లాక్లు 20 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద యాక్యురేట్ ఉండేలా క్యాలిబ్రేట్ చేయబడతాయి. ఉపయోగంలో లేనప్పుడు ఎల్లప్పుడూ స్లిప్ గేజ్లను కేస్ లోపల ఉంచండి. కొల్చే ఫేస్ని అంటే ల్యాప్డ్ ఫేస్ ఇతర సర్ఫేస్లపైన అనవసరంగా ఉంచవద్దు. ఉపయోగంలో లేనప్పుడు గేజ్లను కలిపి ఉంచవద్దు. పని చేసేటప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఉంచడానికి ఫీల్డ్ ప్యాడ్ లేదా రబ్బర్ మ్యాట్ ఉపయోగించండి. ఇన్స్ట్రుమెంట్స్ను జాగ్రత్తగా నిర్వహించండి మరియు వాటిని ఇతర టూల్స్తో కలపడానికి అనుమతించవద్దు. రీక్యాప్ చేయడానికి మనము వీటిని నేర్చుకున్నాము. లెంత్ మెజర్మెంట్ కోసం వివిధ రకాల ప్రమాణాలను పేర్కొనుట, స్లిప్ గేజ్ల ఫీచర్స్ నిర్వచించుట, స్టాండర్డ్లో స్లిప్ల సంఖ్యను పేర్కొనుట, స్లిప్ గేజ్ల వివిధ గ్రేడ్లను పేర్కొనుట, వివిధ సైజుల స్లిప్ గేజ్లను నిర్ణయించుట, స్లిప్ గేజ్ల జాగ్రత్తలు మరియు అప్లికేషన్స్ పేర్కొనుట.
సో ఈ సెషన్లో స్లిప్ గేజెస్ అనే విషయం గురించి తెలుసుకున్నాం. తదుపరి సెషన్లో కలుద్దాం.